దేశాన్ని అస్తిత్వం చేయడం కోసము అర్బన్ నక్సలైట్ రూపకంగా మనం చూస్తూ ఉన్నాం. ఏ విధంగా అయితే మొన్న కాక్రోచ్ జనతా పార్టీ వచ్చింది. కాక్రోచ్ జనతా పార్టీ ఏమన్నదంటే వాడు ఎక్కడ ఉంటుండే, విదేశాల్లో ఉంటుండే. విదేశాల నుండి సోషల్ మీడియా ద్వారా అనేక మంది అంటే పాకిస్తాన్ వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు మొత్తం కూడా సోషల్ మీడియాలో వాళ్ళు దాన్ని బూస్టింగ్ చేసి దానివల్ల సభ్యత్వం తీసుకొని దేశంలో అవాంత శక్తులు మొత్తం కూడా ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీలో ఈరోజు మెంబర్షిప్ తీసుకున్నారు. దాని మొదలేమంటే ఏ పార్టీ లేదు, ఇది ప్రజల కోసం ప్రజా ఉద్యమం చేస్తున్నాము, ఏదైతే ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమం చేస్తామన్నారు. అంటే ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల మీద మేము గలమెత్తామని చెప్పి దీన్ని ప్రజలను తీసుకుంటామని చెప్పి మాయమాటలు చెప్పారు. కానీ ఈరోజు చెప్తా ఉన్నారు ఈరోజు కేవలం మరి ఆ రోజు ఏ పార్టీ సంబంధం అన్నారు, ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ ఆ రోజు ఆమ్ ఆద్మీ పార్టీ కానీ ఈ విధంగా ఎందుకు వస్తున్నాయి ఈరోజు పూర్తిగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి ఉందో కూటమి మొత్తం కూడా ఈరోజు ఏంటంటే కాంగ్రెస్ జనతా పార్టీకి మద్దతు చెప్తా ఉన్నాయి, సంఘీభావం చెప్తా ఉన్నాయి. దీన్ని బట్టి అర్థమవుతా ఉన్నది ఈరోజు అర్బన్ నక్సలిజం దేశాన్ని అర్థపడడం కోసం, దేశాన్ని అల్లకొలం చేయడం కోసం ఏ విధంగా కార్యక్రమం చేస్తుంది, ఏ విధంగా వివరణ చేసుకొని ముందు వద్దరు దీన్ని బట్టి అర్థమవుతా ఉన్నది. మొన్న చూస్తా ఉన్నాను పార్లమెంట్ నడుస్తూ ఉన్నది. పార్లమెంటు అత్యుత లోకసభ ఏదైతే ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి ప్రధానమంత్రికి ఏదైతే మాట్లాడుతుందో లోకసభలో మాట్లాడడానికి లోకసభలో రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడుగా అదేవిధంగా ఆయనకు అవకాశం కూడా మాట్లాడటానికి ప్రజాస్వామ్యబద్ధంగా దేశంలో ఏ సమస్యలైనా కానీ దేవాలయాల కోసము చర్చించడం కోసము దేవాలయాలు లాంటి మనము పార్లమెంట్ ద్వారా ఏర్పాటు చేసుకున్నాం మనం లోకసభను. ఆ లోకసభలో మాట్లాడకుండా ఈరోజు ఏ నైతికత ఏ అప్రజాస్వామ్యంగా ఈరోజు రాహుల్ గాంధీ దేశ ప్రధాని ఈరోజు ప్రపంచంలో గొప్ప నాయకుడుగా ఏ దేశానికి పోయినా ఏ ప్రపంచంలో ఏ దేశానికి పోయినా ఆ దేశ నాయకులు ఈరోజు ప్రధానమంత్రి కూడా మోకరిస్తూ ఉన్నారు. అతడు అద్భుతమైన ప్రధానమంత్రి ఈరోజు నివాసం అనుకుంటా దండా చేయాలంటే ఇది కాంగ్రెస్ దానికి చెల్లింది. నేను కాంగ్రెస్ రాహుల్ గాంధీకి నిజంగా నీకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే ఈరోజు మీరు ఈరోజు తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారు ఏ హామీలు ఇచ్చిందో, ఎన్ని హామీలు ఇచ్చారో, ఏ సంక్షేమ కార్యక్రమం ఇచ్చారో ఆ అమలు చేయడం కోసము ఇక్కడ ధర్నా చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు ధర్నా చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇది ఏమీ లేకుండా లోకసభలో మాట్లాడుకుంటా ఒక్కంటే ఉన్నారు, లోకసభలో చెప్తా ఉన్నారు మేము మీటింగ్ అయిపోతే లోకసభలో మాట్లాడి సిద్ధంగా ఉన్నాము, దాని మీద ప్రశాంతంగా మనం చర్చించాలని చెప్తా ఉంటే ఈరోజు దేశంలో అరాచకులందరూ కూడా ఈరోజు ఏకం చేసుకొని ఆ విధంగా వాళ్ళు ఏదైతే విద్యార్థుల మీద లాఠీ చార్జ్ జరుగుతున్నారు. మరి విద్యార్థులు లాఠీ చార్జ్ విద్యార్థులు ఎక్కడ పడతా ఉన్నారు అంటే పార్లమెంట్ పోతారు. అవిను ధర్నా పర్మిషన్ చెప్పి ఏ విధంగా వాళ్ళు పార్లమెంట్ పోతారని అడుగుతా ఉన్నాం. ఈ విధంగా వాళ్ళు చట్టం వ్యతిరేక కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈరోజు అత్యంత బాధ్యతగా అన్ని విధాలు ప్రజాదరణ పొందిన పార్టీ ప్రభుత్వంగా